అందరికీ నమస్కారం. మరొకసారి మీ అందరిని నా హృదయపూర్వకంగా నా యొక్క ఛానల్‌కి మరియు ఈరోజు చేయబోయేటటువంటి వీడియోకి సహృదయంతోటి ఆహ్వానిస్తూ ఉన్నాను. సో, వన్స్ అగైన్ ఐ వార్మ్‌లీ వెల్కమ్ యూ టు మై ఛానల్. మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్, ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోల గురించి మీకు చెప్పాలి. బిఫోర్ గోయింగ్ టు టాపిక్. సహజంగా యూట్యూబ్‌లో వీడియో చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టవలసి వస్తుంది. మంచి కెమెరా కావాలి. అంటే సెల్ ఫోన్ గానీ, లేతే దానికి మైకు, స్టాండు, బోర్డు. సో, నేనంత ఎఫర్ట్ చేయలేను. మరి మొత్తానికి నా స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు నా వెల్ విషర్స్, నా పాత ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చెప్పటం వల్ల నేను చేసి ఉన్నటువంటి దాంట్లోనే ఎలక్ట్రానిక్ బోర్డ్ లేదు, రైటింగ్ సరిగ్గా ఉండదు. కెమెరా కూడా అది సెల్ కూడా 8,000 లాంటిదే చిన్నదే. అయినప్పటికి కూడా వితిన్ సెప్టెంబర్ అనుకుంటా, వితిన్ 6 ఆర్ 7 మంత్స్‌లో ఎవరూ సాధించలేనటువంటి దగ్గర మోర్ దెన్ 130 వ్యూస్ అండ్ నియర్లీ 3,000 సబ్స్క్రైబర్స్. ఈ విధంగా నేను అది అందరూ అదే ఫోన్ చేసి అంటున్నారు. సో, కంటెంట్ ఉంటే చాలు సార్, ఈ టెక్నాలజీ అన్నీ ఏం అవసరం లేదు. సో, అయ్యుండటమే కాదు, మీ యొక్క సహకారం కూడా నాకు ఉండాలి. జస్ట్ నౌ నేను ఇది స్టార్ట్ చేసే ముందు ఈజ్ ఎ మెజిషియన్ ఇన్ విశాఖపట్నం, విజయ్ కుమార్ బై నేమ్, లివింగ్ అట్ దువ్వాడ స్టేషన్ హియర్. ఆయన ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుంది సార్, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. చాలామంది అది చాలు కదా మనకి. ఏంటి ఇప్పుడు ఇదే మానిటైజేషన్కి వెళ్ళిపోయే లక్షలు ఇందులో వచ్చేది ఏమి ఉండదనుకోండి. ఏదో తక్కువ వస్తుంది, ఏదో 10 లక్షల వ్యూస్ వస్తే వస్తుందట 8,000 ఎంతో. అది పెద్ద సమస్య కాదు. ఇంతమందికి వాళ్ళు నా యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకోవటం, ఎలా ఉన్నారు సార్, బీ కేర్ఫుల్ యువర్ హెల్త్, దట్స్ ఎనఫ్. ఇట్ ఈజ్ మోర్ దెన్ గెటింగ్ 10 lakhs అమౌంట్. బై గాడ్ గ్రేస్ ఆ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సో, మీరు ఇలాగే కంటిన్యూగా నన్ను దీవిస్తూ ఉండండి. కామెంట్ చేయండి అని నేను చెప్పాను. నేను కావాలనే నా వాక్యంలో ఒక సెంటెన్స్ నేను తప్పుగా రాశాను. ఎంతమంది దాన్ని చూసి, సార్ మీరు అది చెప్పింది తప్పు కదండి అని కామెంట్ చేస్తారేమో అని చూసాను. ఇంతవరకు ఒక కామెంట్ రాలా. ఏంటి నేను చేసినటువంటి తప్పు అంటే నిన్న రాశాను. ఈరోజు మనం చర్చించబోయేది పాస్ట్ టెన్స్‌లో 4వది. సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూ అయిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్ అయింది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ఇది చెప్పే ముందు నేను చెప్పింది ఏంటి, హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు వైజాగ్ ఫ్రమ్ హైదరాబాద్. అది నేను చెప్పినటువంటిది. సరే, వైజాగ్ ఇక్కడ హైదరాబాద్ ఉంది, అక్కడ వైజాగ్ ఉంది. హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, కానీ నేను ఏం చెప్పాను, ట్రాన్స్ఫార్మ్డ్ అని చెప్పాను. స్పెల్లింగ్ కూడా అలాగే రాశాను. ఈ ట్రాన్స్ఫర్డ్కి ట్రాన్స్ఫార్మ్డ్కి తేడా ఉంది. ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే బదిలీ అవటం ఒక ప్రదేశాన్ని నుంచి. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మార్పు చెందటం, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారటాన్ని మనం ట్రాన్స్ఫార్మ్. నేను ఎలా పలకటం ఎలాగ పలికాను, ఇదే స్పెల్లింగ్ రాశాను. ఆల్మోస్ట్ ఇక్కడ మరి సబ్జెక్ట్ ఏమైనా మారిందే చూడలేదు. ఇక్కడ వైజాగ్, హైదరాబాద్ అనే రాశాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి. కానీ ఇక్కడ మనకి ఇది మెయిన్. చూశాను నేను ఈరోజు. అసలు నన్ను చెప్పాను కదా కామెంట్ చేయండి దయచేసి అని. ఈసారి ఇది మీరు తప్పండి అని ఎవరన్నా చేస్తారని ఇప్పుడు వరకు చూశాను. అంటే దీని అర్థం మీరు చూడట్లేదనా, వ్యూ చేయట్లేదనా, లేకపోతే పెద్ద ఆయన ఎంత కరెక్ట్ చేస్తే బాధపడతారని బాధ చెప్పాలి కదా నాకు. సో, నేను హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్, అతను ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు టు వైజాగ్ ఫ్రమ్ హైదరాబాద్, నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఓకేనా? సరే, ఇలాంటి మిమ్మల్ని కేవలం చెక్ చేయడానికి మాత్రమే అది ఉపయోగించాను. ఎవ్వరు దాన్ని కరెక్ట్ చేయలేదు. ఓకే, ఈరోజు మనం
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని చూసాం. ప్రజెంట్ టెన్స్లో 4 చూసాము, పాస్ట్ టెన్స్లో నిన్నటి వరకు 3 చూసాము. ఇప్పటి వరకు 8 వీడియోలు కంప్లీట్ అయిపోయాయి. దేని మీద? ఏంటి అది హెడ్డింగ్? అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. కట్, ముక్కలు చేయండి. అండ్ పేస్ట్, ఇచ్చినటువంటి తెలుగు వాక్యాన్ని ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి. ముక్కల కింద విడగొట్టుకోండి. పేస్ట్, ఇంగ్లీష్ వాక్యాన్ని ఫార్మాట్ని బట్టి దాన్ని అతికించండి. యూ విల్ గెట్. అది కదా, అన్ని టెన్సుల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వరకు. సో దానిలో భాగంగా మనం పాస్ట్ ఇందులోనే ఉంది. పాస్ట్ అంటే గతము, పర్ఫెక్ట్ అంటే ఒక నిర్దిష్ట కాలము, కంటిన్యూ జరిగినటువంటిది. అసలు యాక్చువల్గా ఇది అవసరం లేదు పాస్ట్ టెన్స్లో 4వది. ఎందుకంటే పాస్ట్ కంటిన్యూ కూడా అదే అర్థం వస్తుంది. ఆల్మోస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కూడా అదే అర్థం వస్తుంది కనుక దీన్ని పెద్దగా ఎవరు ఉపయోగించట్లేదు. అందుకే నేను చెప్పినటువంటి 36 వాక్యాల్లో 27 వాక్యాలే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను వీడియో పెట్టడం, దాన్ని బాగా వైరల్ అవటం కూడా జరిగింది. అయినా మనం తెలుసుకోవాలి కనుక ఈరోజు ఎలా ఉంటుందో నేను చెప్తాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే ఏంటంటే గతంలోనే ఒక నిర్దిష్ట కాలం నుండి మరియు ఇంకొంతకాలం నిర్దిష్ట కాలాల మధ్యలో జరిగినటువంటి క్రియని, ఇప్పుడు నేనున్నాను, నేను ఏదో సాంస్క్రిట్ ఏదో నేర్చుకుంటూ ఉండేవాడిని ఇది వరకు. ఏదో 80 నుంచి 89, ఒక 9 సంవత్సరాలు. అది స్టార్ట్ అవటం 80 నుంచే. మనం పాస్ట్ కంటిన్యూ కూడా దాన్ని ఉపయోగించుకున్నాం. బ్రిటిషర్స్, ఒక ఉదాహరణ కూడా బ్రిటిషర్స్ వర్ రూలింగ్ ఫ్రమ్ 1857 to 1947 అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను, పాస్ట్ కంటిన్యూగా. మరి దీనికి అదే వస్తుంది. అందుకే దీని పెద్ద ఉపయోగం, దీని బదులు దాన్నే ఉపయోగించుకోవచ్చు కదా, దీని అవసరం లేదన్నాను. కానీ మరి ఉంది కనుక మనం నేర్చుకోవాలి. అంటే గతంలో ఒక కాలాన్ని నుంచి, అంటే ఏ అనేటటువంటి కాలాన్ని నుంచి బి అనేటటువంటి కాలం మధ్యలో జరిగినటువంటి క్రియ. ఇదొక డేటు, ఇదొక డేటు. ఇది 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. ఏదో నేర్చుకుంటున్నాడో, పాటలు పాడుతూ ఉందో, సినిమాలు యాక్ట్ చేస్తూ ఉండేదో, లేదా అక్కడ వర్క్ చేస్తూ ఉండేదో, ఈ విధంగా. సో ఇక్కడ ఫార్మాట్ ఏంటంటే దీనికి అంటే నిర్మాణం. పాస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత పర్ఫెక్ట్ అనగానే హ్యాడ్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కనుక బీన్ అనేది అదనంగా వస్తుంది. ఇక ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్. సబ్జెక్టు హ్యాడ్ అనే సహాయక్రియ, బీన్ అనేటటువంటి మన ప్రజెంట్ టెన్స్లో కూడా చూస్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూలో సబ్జెక్ట్ ఇచ్చాం, హ్యాజ్ పెట్టాం, బీన్ పెట్టాం, వెర్బ్ ప్లస్ ఇంగ్ పెట్టాం. అలాగే సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్లో ప్రజెంట్, హ్యాడ్, ఈ రెండింటికి పాస్ట్ టెన్స్ హ్యాడ్. ఇది సబ్జెక్టు, ఇది పర్ఫెక్ట్లో ఉంది, కంటిన్యూకి మరి ఇంకొక సహాయక్రియను తెచ్చుకున్నాము, తర్వాత వెర్బ్కి ఇంక చేర్చుకున్నాము. ఇది ఏ సందర్భాన్ని తెలియజేస్తుందంటే గతంలో ఒక నిర్దిష్ట కాలం నుంచి ఇంకొక నిర్దిష్ట కాలం వరకు జరిగినటువంటి క్రియ. ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వకూడదు. గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అయితే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగించాం. కానీ గతంలోనే ప్రారంభించబడి గతంలోనే అయిపోతే అప్పుడు మనం దేనికి అంటే ఏంటి వస్తుంది అనమాట. ఉదాహరణకు ఒకటి రాస్తాను. India had been మెయింటైన్ అంటే మెయింటైన్ చేయటం అంటే వాళ్ళతోటి సత్సంబంధాలను కలిగి ఉండటం. ఇండియా హ్యాడ్ బీన్ మెయింటైనింగ్ ఏంటి, గుడ్ రిలేషన్స్ విత్ రష్యా. ఈ వాక్యం చూసుకోండి. ఇండియా సబ్జెక్ట్, హ్యాడ్ సహాయక్రియ, బీన్ అనేది ఉంది. ఈ వెర్బ్కి ఇంగు చేర్చాలి కనుక మెయింటైన్ అనేటటువంటి దానికి ఇంగు చేర్చాం, MEINTAIN. మెయింటైనింగ్ రావాలి కదా, మెయింటైనింగ్ మంచి సత్సంబంధాలు నేర్చుకుంటూ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నట్ట, ఇప్పుడు ఉండేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అంటే గతంలో ఉండేది ఎప్పుడో నెహ్రూ గారు మన స్వాతంత్రం తెచ్చిన 1947 నుండి
ఈ మధ్య వరకు కూడా చాలా రీసెంట్‌గా కూడా మనకి రష్యాతోటి సంబంధాలు ఉండేవి. ఇప్పుడు లేవు. అంటే చాలా కాలం దగ్గర దగ్గరగా 60, 70 సంవత్సరాల పాటు మనం రష్యాతోటి ఇప్పుడు ఎందుకంటే అందరూ కావాలనే ఉద్దేశంతోటి మనం అమెరికాతోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉంటున్నాం. ఎప్పుడైతే అమెరికాతో సంబంధాలు కలిగి ఉన్నామో ఆటోమేటిక్‌గా రష్యాకి కోపం. రష్యాతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నామంటే అమెరికాకి కోపం. ఇప్పుడు అందరితో కూడా స్ప్లెండెడ్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది ఇండియా. అంటే అందరూ కావాలి. ఎవరికీ సపోర్ట్ చేయదు. ఎవరిని కూడా ద్వేషించదు. అదే కదా! అందుకే మొన్న ఉక్రెయిన్ వార్‌లో కూడా రష్యా మీద మనకి ప్రేమ ఉన్నప్పుడు కూడా ఇది తప్పు అని అనలేదు. అమెరికా వాళ్ళు తప్పని ఖండించమన్నారు. సరే కదా! అదంతా హిస్టరీ. చూడండి ఇక్కడ ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఇప్పుడు దీన్నే మనం ఒక సరే ఇయన్నీ ఎళ్ళే ముందు అసలు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచి వద్దాం. ఎందుకంటే ఒకసారి మర్చిపోయి ఉండొచ్చు. ఒకే ఒక వాక్యం తీసుకుందాం. అన్ని టెన్సుల్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. సరే ఇది చెప్దాం నెక్స్ట్. షీ లెర్న్స్ సాంస్క్రిట్. చూడండి ఒకే ఒక వెర్బ్ ఉంది. మనం ఈ వాక్యాన్ని బట్టి అదేంటో చెప్పేయచ్చు మనం. ఒకే ఒక వెర్బ్ ఉంది. అది వెర్బ్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. లెర్న్ట్, లెర్న్డ్. మరి ఈ వెర్బులు రాకపోతే మనం ఏం చేయలేం. ఎవడు ఏం చేయలేడు. దేవుడు కూడా ఏం చేయలేడు. చెప్పాను కావాల్సొస్తే మీకు ఇర్రెగ్యులర్ వెర్బ్స్ చెప్పండి. ఒక రోజు తీసుకుంటాను. అన్నీ మనకి ఎక్కువగా వచ్చాయి. ఒక 200 ఉంటాయి. రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. అంతకంటే పెద్దగా ఏముండవు. షీ లెర్న్ అక్కడ ఎస్ ఎందుకొచ్చిందంటే షీ అనేది గనక. ఈ, షీ, ఇట్ ఏదన్నా పేరైతే ఎస్ చేర్చుకుంటాం. అదే కదా ఐ గాని, ఉయ్ గాని బహువచనంగా ఉంటే లెర్న్ అని పెట్టుకుంటాం. సింపుల్‌గా ఒకే ఒక సెంటెన్స్ ఉంది. ఇది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇది వెర్బు, ఇది ఆబ్జెక్ట్. ఒకటయిపోయింది. ప్రెజెంట్ టెన్స్‌లో ఒకటయిపోయింది. ఏంటి సింపుల్ సహజంగా మనం ఏదైనా ఇదే మాట్లాడతాం. ఐ ఈట్ మ్యాంగో. ఈట్ అనేది దే ప్లే క్రికెట్. వి గో టు తిరుపతి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వెర్బ్‌ని బట్టి సింపుల్‌గా ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్ దేంట్లో ఉంది? ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. కనుక దీన్ని మనం ఏమంటాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఒకటొచ్చేస్తుంది. అర్థమైందండి? దీన్ని మనం రెండో దాంట్లో రాసుకుందాం. షీ ఈజ్ లెర్నింగ్ సాంస్క్రిట్. ఆమె ఇదిగోండి ఇక్కడి నుంచి 2 క్రియలు వస్తాయి. ఇక మనకి ఎన్నొస్తే అన్నిటికీ 2 క్రియలు కంపల్సరీగా రావాలి. ఈ ఒక్కదానికే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఇదిగో సహాయ క్రియ. ఎప్పుడైనా 2 క్రియలుంటే ఫస్ట్ దాన్ని సహాయ క్రియ అనుకోండి, తర్వాత మెయిన్ క్రియ. కంటిన్యూ కనుక ఇంగొచ్చింది. లెర్న్ అనే దానికి ఇంగ చేర్చాం. ఈజ్ అనేది సహాయక. షీ ఈజ్ లెర్నింగ్ సాంస్క్రిట్. ఆ అమ్మాయి ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది. దీన్నేమంటాము? ప్రెజెంట్ కంటిన్యూ టెన్స్. అంటే ఈ లెర్న్ అనేటటువంటి దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఏం లేదు. ఆ లెర్న్ తీసేసి మీరు ఏదనుకుంటారో అది పెట్టుకోవటమే. ఐ వుడ్ డ్రైవ్, ఐ యామ్ డ్రైవింగ్, ఐ హావ్ డ్రివెన్, ఐ హావ్ బీన్ డ్రైవింగ్. ఈ విధంగా అనమాట. అందుకని ఇది టేబుల్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ షీ హ్యాజ్. ఎస్ వచ్చింది కనుక హ్యాజ్ వచ్చింది బండ గుర్తు. ఇక్కడ ఎస్ లేకపోతే హ్యావ్ వస్తుంది. షీ హ్యాజ్. ఈ లెర్న్కి మూడో రూపం ఏంటి? లెర్న్డ్. ఇది పర్ఫెక్ట్ గనక యాజ్ అనేది ప్రెజెంట్ గనక మూడో రూపంలో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాజ్ లెర్న్డ్ సాంస్క్రిట్. ఇక్కడ అర్థం ఏంటి? ఆవిడ సాంస్క్రిట్ నేర్చుకునేసింది. నేర్చుకోవటం అయిపోయింది. అంటే ఇప్పుడే పూర్తయిందనమాట. ఇక తర్వాత నేర్చుకోవటానికి ఏముండదు. అన్ని సందర్భాల్లో మనం మాట్లాడవలసి ఉంటుంది కనుక. ఇక ఇందులో దీన్నేమంటాం మనం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక మూడవది ఏంటి ఇందులో? షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ సాంస్క్రిట్.
ఆమె ఎప్పటి నుండో సంస్కృతము నేర్చుకుంటూ ఉంది. ఎప్పుడు మొదలైందో తెలియదు ప్రస్తుతం. ఇప్పుడే నేర్చుకుందాను. అంటే ఏంటి? అక్కడ వెర్బని బట్టి ఆ వెర్బ సంబంధించినటువంటి వాక్యాన్ని మనం రాసుకోవాలి. సో, ఇక్కడ షీ హాస్ బీన్ లెర్నింగ్. చూడండి, హ్యాస్ అనేది సహాయక్రియ. బీన్ ఎప్పుడైతే హ్యాస్ ఉందో పర్ఫెక్ట్. హ్యావ్ గాని, హ్యాస్ గాని ఉంటే పర్ఫెక్ట్. బీన్ అనేది కంటిన్యూకి అదనంగా పెట్టుకుంటాం. లెర్నింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆమె ఎప్పటి నుంచో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ 4 అయిపోయాయి. ప్రెజెంట్ టెన్స్‌లో 4. ఇక నేర్చుకోవటం అనేది ఇంతకంటే ఇంకేం మాట్లాడతారండి మీరు? ఐ లెర్న్ కుంఫు. షీ లెర్న్స్ ఏదో కుకింగ్. కాకపోతే ఏంటంటే వీటికి నెగెటివ్‌లు, క్వెషన్స్ వస్తూ ఉంటాయి. షీ లెర్న్స్ సాంస్క్రిట్. షీ డస్ నాట్ లెర్న్ సాంస్క్రిట్. షీ ఈజ్ లెర్నింగ్ సాంస్క్రిట్. షీ ఈజ్ నాట్ లెర్నింగ్ సాంస్క్రిట్. షీ హ్యాస్ లెర్న్డ్ సాంస్క్రిట్. షీ హ్యాస్ నాట్ లెర్న్ సాంస్క్రిట్. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్. షీ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్. ఇంకా నెగెటివ్. ఇక మామూలుగా ఇప్పుడు ఇక్కడ డస్ షీ లెర్న్ సాంస్క్రిట్? ఈజ్ షీ లెర్నింగ్ సాంస్క్రిట్? హ్యాస్ షీ లెర్న్డ్ సాంస్క్రిట్? హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ సాంస్క్రిట్? ప్రశ్నలు. సో, 12. సరే, వాటికి నెగెటివ్‌లు కూడా వస్తాయని అనుకో. అంటే మీకు మర్చిపోయారేమోనని. సో, ఈ విధంగా మన ప్రెజెంట్ టెన్స్‌లో లెర్న్ అనేదాన్ని ఇంటికంటే ఎక్కువేం మాట్లాడలేరు. ఇక మనం పాస్ట్ టెన్స్‌లోకి వెళ్దాం. దీన్ని బట్టి వచ్చేద్ది. షీ పాస్ట్ టెన్స్ కన్నా లెర్న్ ఏమవుతుంది? లెర్న్డ్. సాంస్క్రిట్. చూడండి, సింపుల్‌గా ఒకే వెర్బ్ ఉంది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నాం. ఇక్కడ సింపుల్‌గా ఒకే వెర్బ్ ఉంది కనుక సింపుల్ పాస్ట్. ఈ వెర్బ్ పాస్ట్ కనుక దేన్ని సూచిస్తుంది? నేను సంస్కృతాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కాదు, గతం. షీ ఈజ్ లెర్నింగ్ అని ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? షీ వాజ్ లెర్నింగ్. ఆమె సాంస్క్రిట్ నేర్చుకుంటూ ఉండేది. ఇప్పుడు కాదు, వాజ్ అనేది పాస్ట్. ఇది కంటిన్యూ. పాస్ట్ కంటిన్యూ. గతంలో జరుగుతున్నట్టు. సో, ఇక్కడ చూడండి, షీ హ్యాస్ లెర్న్డ్. ఇక్కడ హ్యాడ్ పెట్టుకుంటాం. షీ హ్యాడ్ లెర్న్డ్. ఇది కూడా జరిగిపోయిన క్రియ. ఎప్పుడో గతంలో ఒక నిర్దిష్ట కాలంలో నేర్చుకుంది. ఇప్పుడు కాదు. సో, దీనికి ఇక్కడ షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ అన్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం? షీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ సాంస్క్రిట్. ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఆమె హ్యాడ్ బీన్ లెర్నింగ్. ఎప్పటి నుంచో, ఒక కాలం నుంచి ఇంకో కాలం వరకు సంస్కృతం నేర్చుకుంటూ ఉండేది. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం. ఆ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కంటిన్యూగా వెళ్ళింది, నేర్చుకుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కనుక. ఇక దీనికి పెద్ద తేడా ఏమున్నదండి? దీనికి కూడా పెద్ద తేడా లేదు. ఇప్పుడు గతంలో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూ ఉంటే, ఇది అలా కాదు. గతంలోనే ప్రారంభించబడి కొనసాగి గతంలోనే ఆగిపోవాలి. అర్థమైందండి? ఈ విధంగా మనం ఇంకా ఫ్యూచర్ రాయాల. ఎందుకంటే వాటి గురించి చెప్పుకోలేదు కనుక. సో, మీరు ప్రెజెంట్ టెన్స్‌లో ఈ విధంగా ఏమి లేదు, వెర్బ్ మార్చుకుంటాం. షీ మేక్స్ షీ మేక్స్ ఏ టాయ్. ఆ అమ్మాయి ఒక బొమ్మను తయారు. షీ ఈజ్ మేకింగ్ ఏ టాయ్. షీ హ్యాస్ మేడ్ ఏ టాయ్. అంటే మేక్‌కి మూడో రూపం. ఇయన్నీ వెర్బ్‌కి రావాలి. షీ హ్యాస్ బీన్ మేకింగ్. షీ మేడ్ ఏ టాయ్. షీ వాజ్ మేకింగ్. షీ హ్యాడ్ మేడ్. షీ హ్యాడ్ బీన్ మేకింగ్. ఇప్పుడు మేక్ పెట్టుకుంటాం. డ్రింక్ పెట్టుకుంటాం. షీ డ్రింక్స్ కోకో కోలా. షీ ఈజ్ డ్రింకింగ్ కోకో కోలా. షీ హ్యాస్ డ్రంక్ కోకో కోలా. షీ హ్యాస్ బీన్ డ్రింకింగ్ కోకో కోలా. షీ డ్రాంక్ కోకో కోలా. షీ వాజ్ డ్రింకింగ్ కోకో కోలా. షీ హ్యాడ్ డ్రంక్ కోకో కోలా. షీ హ్యాడ్ బీన్. ఏ వెర్బ్ మార్చడం, మనకి ఏ వెర్బ్ కావాలి? ఫ్రేమ్ ఇది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి ఎస్ చేరటం, ఎస్ చేరకపోవడం. ఈ రోజుల్లో ఎస్ కూడా పెద్దగా పట్టించుకోవడం మోడర్న్ ఇంగ్లీష్. సో, ఈరోజు మనం షీ హ్యాడ్ బీన్ లెర్నింగ్. దీన్ని ఏమంటామండి మనం? ఇదేమో సింపుల్ పాస్ట్ టెన్స్. ఇదేమో పాస్ట్ కంటిన్యూ టెన్స్. ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇదేమో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. ఈ ఇంగ్లీష్కి మెయిన్ ఇవేనండి. ఈ వెర్బలో
ఫస్ట్ రూపం ఏంటి, సెకండ్ రూపం ఏంటి, ఏది ఏ సందర్భంలో ఇవి తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. మిగతా 2 కూడా 3 కూడా తెలుసుకుంటే ఇంక ఈజీ. సో, ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ గురించి ఇది ఎందుకంటే మీకు ఒక ఐడియా రావటం కోసం. ఇప్పటి వరకు ఈ 8 వీడియోల్లో ఏంటేంటి అయిందని తెలియజేయటం కోసం. సో, సహజంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అంటే ఏంటి? ఒక పని ఎప్పుడు ప్రారంభించబడినా గతంలో కొంతకాలం పాటు సాగి గతంలోనే కంప్లీట్ అయిపోతే. ఇదండి తెలుగు భావన. వారు 1992 నుండి 1999 వరకు అద్దె ఇంటిలో నివసిస్తూ ఉండేవారు. మా ఇంట్లోనే అనుకోండి. మరి నీకెట్ట తెలిసిందిరా అద్దెలో ఉన్నాను మనకు డౌట్ రావచ్చు కదా! ఆ ప్రశ్న అవతలోడు అడగకుండా మనం మా ఇంట్లోనే ఉండేవాళ్ళండి 1990 నుంచి 92 నుంచి 99 వరకు. అచ్చొచ్చింది బాగా సంపాదించారు. ఈ మధ్యన అక్కడ స్థలం కొనుక్కున్నారు. ఇల్లు కూడా కట్టుకున్నారట. గృహప్రవేశానికి ఎళ్ళొచ్చాను అంటాం కదా మనం. ఇది గతం 92. ఇది కూడా 99 ఇది గతమే. ఈ 7 సంవత్సరాల మధ్యన వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. ఎక్కడ? అద్దె ఇంట్లో. అంటే ఏంటి? ఇది పాస్ట్ కంటిన్యూ అయిందని. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అని అర్థం. దీన్ని పాస్ట్ కంటిన్యూలో పెట్టినా నష్టమేమీ లేదు. అర్థమైందండి? సరే దీన్ని అండర్‌స్టాండ్ ప్రతిది వారు 1992 నుండి ఫ్రమ్ 1999 ఓకేనా? వరకు టు అద్దె రెంట్ ఇంటిలో లో ఉంది కదా! నివసిస్తూ ఉండేవారు. గతం గనక పాస్ట్ గనక వర్ లివింగ్ లేదా హ్యాడ్ బీన్ లివింగ్. పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ బీన్ రాసుకుంటాం. మామూలు కంటిన్యూ అయితే వర్ లివింగ్. ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం అండర్‌స్టాండ్ అయిపోయింది ఈ పదానికి. ఇప్పుడు కట్ చేద్దాం. అండర్‌స్టాండ్ అయిపోయింది. కట్ బోర్డ్ చేస్తాం. వరుసగా పేస్ట్ చేస్తాం. ఇప్పుడు పేస్ట్ చేస్తాం. అంటే ఏంటి? తెలుగు వాక్యం. ఇంగ్లీష్ వాక్యం కింద ఈ ముక్కలన్నింటినీ ఇంగ్లీష్ వాక్యంలో చేర్చాలంటే ఏం చెప్పుకున్నాం మనం? సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఎవరు? వారు. తర్వాత వెర్బ్ రావాలి. సో, ఇక్కడ వెర్బ్ ఏంటి? నివసిస్తూ ఉండేవారు. నివసిస్తూ ఉండేవారు బోర్డు చెప్పుకోవచ్చు. లివింగ్, హాస్ బీన్ లివింగ్, హ్యావ్ బీన్ లివింగ్, షల్ బీ లివింగ్ ఈ బోర్డులు ఉంటాయి. ఓహో! ఇక్కడ టైం ఇచ్చాడు 1992 గతంలో స్టార్ట్ అయింది. గతంలోనే వాళ్ళు కొంతకాలం నివసించారు. ఓహో! ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే హ్యాడ్. బీన్ అనేది కంటిన్యూ కథనంగా వస్తుంది. లివ్ అనే దానికి ఇంగ్ చేర్చండి. లివింగ్ అయిపోయింది. సబ్జెక్ట్ వచ్చేసింది. వెర్బ్ వచ్చేసింది. ఇదిగో ఇక్కడ రాసిన ఎందుకంటే ఈ లివింగ్ అనేది తెలుగు వాక్యాల కిందకి వెళ్తుంది. ఇంగ్లీష్లోకి వచ్చింది. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఫ్రమ్ 90 ఈ ఫ్రమ్ ముందుకు రావాలి. ఫ్రమ్ 1992 ఫ్రమ్ 1990 టు 1999 ఇదిగోండి చూడండి. 1992 వచ్చింది. 1992కి ఫ్రమ్ వచ్చింది. కాకపోతే తెలుగు ఇంగ్లీష్లో మార్చేటప్పుడు ఈ విభక్తులను ముందు పెట్టుకోవాలి కనుక ఫ్రమ్ 1992 టు 1992 ఇలాగనమాట. ఫ్రమ్ 1992 టు 99 లో చూడండి. రెంట్ హౌస్ వచ్చేస్తుంది కదా! ఆ మూడింటిని మనం నెరవేర్చాం కదా! ఇక్కడ ఉన్నటువంటి దే వచ్చింది. ఇప్పుడు హ్యాడ్ బీన్ కానీ అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. అదే కంటిన్యూలో రాస్తే దే వర్ లివింగ్ అని వస్తుంది. హ్యాడ్ బీన్ రాదు, వర్ లివింగ్ అని వస్తుంది. సో, హ్యాడ్ బీన్ కానీ వర్ లివింగ్ అని వచ్చేసింది. తర్వాత లివింగ్ అనేటటువంటిది పెట్టుకున్నాము. ఫ్రమ్ అనేది పెట్టుకున్నాం ఇక్కడ.
1992. సో 2 అంటే 1999 ఇది ఒకటి రాసాము. లో అంటే ఎన్ని పెట్టాము. రెంట్ అంటే అద్దె ఇల్లు. పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? దీనికి నెగెటివ్ రాయాలి. ఈ నెగెటివ్ రాయాలంటే ఏం లేదు, సింపుల్గా ఇదంతా రాయట్లేదు, ఇక్కడ వరకు రాస్తాం. ఓకేనా? దే హ్యాడ్, ఇదేంటిది మనం పాజిటివ్గా చెప్పాం, సాధారణ వాక్యం కింద చెప్పాం పాజిటివ్. ఇప్పుడు మనం నెగిటివ్ రాయిపోతున్నాం. నెగిటివ్ ఏంటి? నాట్ పెడతాం. దే హ్యాడ్ నాట్ బీన్ లివింగ్. వాళ్ళు ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం గతంలో మా ఇంట్లో నివసిస్తూ ఉండేవారు, వాళ్ళకి ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మా ఇంట్లో నివసిస్తూ ఉండలేదు. సరిపోయింది కదా, నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం, క్వశ్చన్ ఫామ్. సో పాజిటివ్ రాసాం, నెగిటివ్ రాసాం, క్వశ్చన్ ఫామ్ అనగానే హ్యాడ్ ముందు పెట్టుకొని సబ్జెక్ట్ అని వెళ్ళిపోతుంది. హ్యాడ్ దే, నాట్ ఇక్కడ వద్దు ఎందుకంటే మళ్ళీ హ్యాడ్ దే బీన్ లివింగ్. మా ఇంట్లో ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నివసిస్తూ ఉండేవాళ్ళు, మా ఇంట్లో ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నివసించలేదు, మా ఇంట్లో ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నివసిస్తూ ఉండేవారా? మనకు మనమే ప్రశ్న వేసుకోవటం. ఈ క్వశ్చన్ ఫామ్ నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా నిన్నటి నుంచి అదనంగా. క్వశ్చన్ ఫామ్కి నెగిటివ్. హ్యాడ్ దే బీన్ లివింగ్ అనేది కాస్త హ్యాడ్ నాట్ దే బీన్ లివింగ్. వాళ్ళు 1992 99 వరకు మా ఇంట్లో నివసించలేదా? నాకు గుర్తు నివసించినట్లు అని మనం ప్రశ్నించుకో. ఆ నెగిటివ్లో ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ప్రశ్నిస్తున్నాం కానీ నెగిటివ్లో ప్రశ్న. ఈ విధంగా మనకు పాస్ట్ పర్ఫెక్ట్ దాన్ని ఇన్ని రకాలుగా మనం తయారు చేయడానికి అవకాశం. ఓకేనా? రైట్, 1 మినిట్. ఇంకొక ఉదాహరణ చెప్పి ఇది మనం క్లోజ్ చేసాం. అందుకే ఇది పాస్ట్ టెన్స్లోనే ఉపయోగించబడింది కనుక ఈ పాస్ట్ టెన్స్లో 4వది అవసరం లేదని చెప్పాను. కానీ రూల్ ఎలా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం పాస్ట్ కంటిన్యూలో ఉపయోగించుకోవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూలో, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, అవసరమైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఎవరు తప్పు పట్టడం. కాకపోతే ఇంగ్లీష్ గ్రామర్లో ఏదన్నా వస్తే అప్పుడు ఈ ఫార్మేషన్ అంతా తెలుసుకుని ఉండాలి కనుక. చూడండి, ఇక్కడ వాక్యం చూస్తాం. నా స్నేహితుడు తన సొంత ఇంటిని 2023 జనవరి నుండి మే 22, 23 వరకు నిర్మిస్తూ ఉండేవాడు. వాడు నిర్మించాడు, ఇప్పుడు హాయిగా ఇంట్లో ఉంటున్నాడు వాడు. కానీ గతంలో వాడు చాలా కష్టపడి డబ్బులు చేసుకుని మొత్తం మెల్లిగా ఒకదానికొకటి అలా చేసుకుంటూ నిర్మిస్తాడు. సో ఇది మనకి ఇది తెలుగు వాక్యం. చూడంగానే ఏమనాలి? ఓహో, జనవరి టు మే అంటే జనవరి నుంచి మొదలెట్టి మే వరకు ఎప్పుడు 2003 అయిపోయింది. సో పాస్ట్ కంటిన్యూ మనకు అర్థమైపోవాలి. సో నా స్నేహితుడు, నా, మై ఫ్రెండ్, తన, హిజ్, ఓన్, సొంత అంటే కదా ఇల్లు, ఓన్ హౌస్, 2023 జనవరి నుండి
2023 మే 2 వరకు నిర్మిస్తూ ఉండేవాడు. హ్యాడ్ బీన్ January 2 కన్స్ట్రక్టింగ్. కింద కనిపించట్లేదు. ఇక్కడ హ్యాడ్ బీన్ కానీ వాజ్ కానీ ఏదో పెట్టుకోవాలి, ఎందుకంటే ఏకవచనం కనుక. సో ఈ విధంగా మనం మొక్కలు చేసాము. ఇప్పుడు మనం వాక్యం తయారు చేయటమే. మై ఫ్రెండ్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాడు? వాజ్ కన్స్ట్రక్టింగ్ అంటే పాస్ట్ కంటిన్యూ. అలా కాకుండా హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. 2 వెర్బులు పెట్టాము, తప్పలేదు. ఈజ్ ఓన్ హౌస్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ జనవరి 2023 టు మే 2023 అయిపోయింది. మై ఫ్రెండ్ వాజ్ కన్స్ట్రక్టింగ్ లేదా మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ హిజ్ ఓన్ హౌస్ ఫ్రమ్ జనవరి 2023 టు మే 2020. ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి 4వ దాన్ని కూడా చెప్పుకున్నాం. మళ్ళీ దీనికి నెగిటివ్లు వస్తాయి. మై ఫ్రెండ్ వాజ్ నాట్ కన్స్ట్రక్టింగ్ ది హౌస్. వాజ్ మై ఫ్రెండ్ కన్స్ట్రక్టింగ్. లేదా హ్యాడ్ బీన్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ మై ఫ్రెండ్ కన్స్ట్రక్టింగ్. ఈ హ్యాడ్ నాట్ ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. పద్ధతి ఇది. సో ఈ విధంగా మనం ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు చూసాము, పాస్ట్ టెన్స్లో 4 రకాలు చూసాము. ఇది పెద్దగా అవసరం లేకపోయినా కానీ రూల్ ప్రకారం తెలుసుకోవాలి కనుక తెలుసుకున్నాము. ఇది సొంత వాక్యాల్లో ఉపయోగం, ఎందుకంటే వాక్యాలు కూడా పెద్దగా రావు ఇవి. ఇక రేపు మనం ఫ్యూచర్లో 4 ఉన్నాయి, కానీ 2 అవసరము. ఆ 2 ఎక్కువ స్ట్రెస్ చేద్దాం రేపు. మిగతా 4 ఉన్నాయి కదండి అంటే ఈ మామూలు రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకుందాము. అవి పెద్దగా ఉపయోగించబడమని చెప్పి. ఫ్యూచర్లో 2, పాస్ట్లో 3, ప్రజెంట్ టెన్స్లో 4. వీటికి నెగిటివ్లు, వీటికి క్వశ్చన్లు, మొత్తం 27 అవుతాయి. కానీ సహజంగా అయితే 36 వస్తాయి. ఓకేనా? దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. నేను రాసే దాంట్లో కానీ చెప్పే దాంట్లో కానీ తప్పులుంటే దయచేసి కామెంట్ చేయండి. తప్పులేదు. నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడూ కూడా పరిపక్వత లేదు. తెలుసో తెలియకో లేకపోతే దాని మీద అవగాహన లేకో ఏదో మనం తప్పులు చేయొచ్చు. మీరు యు ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు కరెక్ట్ మీ. ఐ డోంట్ ఫీల్ షై. ఐ ఆమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ యాక్సెప్టింగ్ మై ఫాల్ట్. నా తప్పుని నేను తెలుసుకోవడం, నేను ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ట్రూ టీచర్. ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్. ఏముందో అన్నీ నాకు తెలుసేంటి. దట్ ఈస్ ఇట్ టుడే మై వ్యూవర్స్. ఇఫ్ యు లైక్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.